హార్ముజ్ జలసంధి పడితే ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇండియాపై ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. రోజుకు 15 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఈ హార్ముజ్ జలసంధి ద్వారా ఇండియా చేరనుంది. అటు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.6%, అలాగే సౌత్ కొరియా కోస్పీ 1.4%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీలు 0.7% మేర పడిపోయాయి. యూరోప్, అమెరికా ఫ్యూచర్ మార్కెట్స్ కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. అమెరికా S&P 500 ఫ్యూచర్స్ సూచీ 0.5%, నాస్డాక్ ఫ్యూచర్స్ 0.6% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్స్ కూడా భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టంతో 80,809 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టంతో 24,900 వద్ద ట్రేడ్ అవుతోంది. రైట్, ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం, అలాగే జలసంధిని మూసివేయడం దగ్గర నుంచి స్టాక్ మార్కెట్స్ ఇంపాక్ట్ వరకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ న్యూ ఢిల్లీ, వెంకటేష్ చెప్పండి. అప్పుడే దీని ఎఫెక్ట్ మన స్టాక్ మార్కెట్స్ పైన కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ఇది ఇంకా జటిలమయ్యే పరిస్థితి కనిపిస్తుందా, లేదంటే వార్ ఎక్కువ రోజులు కొనసాగదు అని ఇజ్రాయెల్ చెబుతున్నట్టుగా అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయా అంటే ఏం చెప్తారు? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మొత్తం మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దీని ఎఫెక్ట్ ప్రపంచ మార్కెట్లపైన పడింది. ఒకవైపు స్టాక్ మార్కెట్లు ఇటు మన దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లో ముడి చమురుకు సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా నష్టాలను చవిచూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇతర వాణిజ్యానికి సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా నష్టాలలో ఉన్నాయి. పతనం అంచనా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో నిజానికి కేవలం భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలకు అవసరమైనటువంటి ముడి చమురు దాదాపు 4వ వంతు ముడి చమురు ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. సో ఈ సంధిని కనుక మూసివేయాలనేటువంటి నిర్ణయం ఇమీడియట్ గా అమల్లోకి వస్తే మాత్రం డెఫినెట్ గా దీనివల్ల తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. దాదాపు 3% ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఇటు భారత్ కేవలం ఇరానే కాదు, పక్కన ఉన్నటువంటి ఇరాక్, జోర్డాన్, లెబనాన్, యమాన్, సిరియా లాంటి అనేక ఒపెక్ దేశాల నుంచి పెద్ద ఎత్తున చమురు సరఫరా చేసుకుంటుంది, దిగుమతి చేసుకుంటుంది. దాదాపు ప్రతిరోజు భారత్కు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు అవసరం ఉంటే దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే భారత్కు వస్తుంది. సో దీన్ని కనుక మూసివేసినటువంటి నిర్ణయం అమల్లోకి వస్తే మాత్రం తీవ్రమైనటువంటి ధరలు పెరిగేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇంకోవైపు ఇటు ఇరాన్ గానీ, అలాగే ఇటు ఇజ్రాయెల్, అలాగే అమెరికా మాత్రం ఈ యుద్ధాన్ని సుదీర్ఘంగా కొనసాగేటువంటి ఉద్దేశం తమకు లేదని కూడా వారిద్దరు ప్రకటించినటువంటి పరిస్థితి. కేవలం అణ్వస్త్ర కేంద్రాలను ధ్వంసం చేయడం వరకే తమ లక్ష్యం. సో అది పూర్తయింది కాబట్టి ఇక ఇరాన్ తాము చెప్పినట్టుగా నడుచుకోవాలని, అణ్వస్త్ర కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. హరి, మరోవైపు చైనాకి చూసుకుంటే ఈ హార్ముజ్ జలసంధి నుంచి భారత్కు వచ్చేదానికి ఎన్నో రెట్లు ఎక్కువగా చైనా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది ఆయిల్. అలాంటిది చైనా ఇంట్రెస్ట్ కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం కూడా ఉంది అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతున్న మాట. అలా జరిగితే కనుక యుద్ధం ఇంకా కొనసాగే ప్రమాదం ఉందా, లేదంటే ఆగిపోయే అవకాశం ఉందా? క్లుప్తంగా చెప్పండి. వీ హ్యావ్ ట్రేడ్ అనలిస్ట్ ఆన్లైన్. యుద్ధాన్ని కొనసాగించడానికి ఇటు ఇజ్రాయెల్ గానీ, ఇటు అమెరికా గానీ ఇష్టపడడం లేదు. తమ యొక్క లక్ష్యం పూర్తయింది. నిన్న జరిగినటువంటి దాడుల్లో 3 అణ్వస్త్ర కేంద్రాలను, ఇతర ఫెసిలిటీస్ అన్నిటిస్ కూడా ధ్వంసం చేశాం కాబట్టి ఇరాన్ ఇక ఆ కార్యక్రమాన్ని మానుకోవాలి. ఒకవేళ రిటాలియేషన్ చర్యలు కనుక చేపడితే మీరు అన్నట్టు చైనా కూడా పెద్ద ఎత్తున ఇరాన్ నుంచి దిగుమతులు చేసుకుంటుంది. సో ప్రపంచ దేశాలకు సరఫరా అవుతున్నటువంటి చమురులో 9% ఇరాన్ నుంచి దిగుమతి అవుతున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా ఇరాన్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇతర దేశాలు ఇటు చైనా గానీ ఇతర దేశాలపైన ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అన్ని దేశాలు దీన్ని ఎస్కలేట్ కాకుండా యుద్ధాన్ని ఆపివేసే దిశగానే ముందుకెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మరోవైపు భారీ నష్టాల్లో ఆసియా మార్కెట్లు ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇరాన్ మధ్య పశ్చిమ ఆసియాలో ఏదైతే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం, దాని తాలూకు ఇంపాక్ట్ మన భారత్ పైన కూడా పడింది. స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ట్రెండ్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది కూడా ఒకంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి, ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. స్టాక్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. సో హౌ డు యు సీ స్టాక్ మార్కెట్స్ అండి? ప్రస్తుతం భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. సో వాట్ డు యు థింక్, ఇదే ట్రెండ్ ఉండబోతోందా? సో ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ అవుతుందా రాబోయే రోజులు అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది మనకి మిడిల్ ఈస్ట్
క్రైసిస్, మిడిల్ ఈస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్ తో స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే యుఎస్ ఎంట్రీ తీసుకుందో ఇది ఒక గ్లోబల్ వార్ లాగా కన్వర్ట్ అయిపోయిందండి. సో థింగ్స్ హావ్ కంప్లీట్లీ చేంజ్డ్. ఎంట్రీ విత్ యుఎస్ డైరెక్ట్ గా, అంటే మేబీ వాళ్ళిద్దరి మధ్య ఏదో పీస్ టాక్స్ కానీ లేకపోతే ఇంకేదో అనుకున్నాం కానీ, బట్ డైరెక్ట్ గా వాళ్ళే ఈ ఎంట్రీ తీసుకోవడము, మిజైల్స్ తో వాళ్ళకి లైక్ స్ట్రైక్స్ ఇవ్వడం అనేది ఎవ్రీవన్ గాట్ షాక్డ్ అండి. మేబీ దే ఆర్ సేయింగ్, అంటే ఆయన అంటే ట్రంప్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే ఇరాన్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటాయండి. సో హీ వాంటెడ్ టు లైక్ మిస్లీడ్ చేసినట్టుగా అనిపిస్తున్నాయి. సో డిసైడ్ లైక్ ఒక 1-2 weeks టైం తీసుకుంటాము, అప్పుడు డెసిషన్ తీసుకుంటాము అన్నది ఒక్క ఓవర్ నైట్ లోనే ఆయన అసలు ఈ విధంగా స్ట్రైక్స్ చేయడం. సో ఎవ్రీవన్ గాట్ సర్ప్రైజ్డ్, ఎంటైర్ గ్లోబ్ హ్యాస్ గాట్ సర్ప్రైజ్డ్. ఇప్పుడు ఇరాన్ ఏ విధంగా దానికి రిటాలియేట్ గా ఇప్పుడు ఏం చేస్తుంది, సో వాళ్ళు ఎలాంటి డెసిషన్స్, ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు అనే దాని మీద ఇప్పుడు మనకి కనిపిస్తుందండి. సో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. దే ఆర్ క్లోజింగ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్, ఏదైతే క్రిటికల్ రూట్ ఫర్ గ్లోబల్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్. లెట్స్ ఎంఫసైజ్ ఆన్ స్టాక్ మార్కెట్స్ మాధురెడ్డి గారు. దట్స్ వాట్ అండి. అది ఏమవుతుందంటే అది ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ అనేది $80 వరకు వెళ్లే అవకాశం ఉంది. కొంతమంది అయితే $100 కూడా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది. సో ఇదంతా ఏంటంటే గ్లోబల్ స్లో డౌన్ కి కంప్లీట్ గా మనకి దారి తీస్తుందండి. దానివల్ల యుఎస్ మార్కెట్స్ డౌన్ అయ్యాయి, యూరోపియన్ మార్కెట్స్ డౌన్ అయ్యాయి, ఏషియన్ మార్కెట్స్, సో ఇంక్లూడింగ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 250 పాయింట్స్ నిఫ్టీ అనేది మనకి పడిపోయింది, 24,856. అలానే సెన్సెక్స్ 856, అంటే దాదాపు 1000 పాయింట్ల వరకు కూడా కరెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 81,557 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎంత ఇంటెన్సిఫై అయితే మార్కెట్స్ కొంచెం అంత షేక్ అయ్యేటట్టుగా, అంత కరెక్ట్ అయ్యేటట్టుగా అయితే కనిపిస్తున్నాయండి. బట్ లెట్స్ హోప్ దెర్ ఈజ్ ఏ సపోర్ట్ లెవెల్ ఎట్ 24,400, 24,200 సపోర్ట్ లెవెల్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో అక్కడ ఏమైనా మార్కెట్స్ అంతవరకు అయినా లైక్ వీ హ్యావ్ వెరీ రెసిలియంట్ అంటే దీస్ ఆర్ ఆల్ లైక్ కీప్ ఆన్ కమింగ్ టు అవర్ ఇండియన్ మార్కెట్స్ ఇన్ సో లాంగ్, రైట్ ఫ్రమ్ ఈ బికమ్స్, అంటే ఎలక్షన్స్ దగ్గర నుంచి, యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ దగ్గర నుంచి, ఇక వార్స్ ఇవన్నిటి కూడా ప్రతిసారి కూడా మనం టారిఫ్స్ దగ్గర నుంచి కూడా చాలా రెసిలియంట్ గానే ఉన్నాము. సో లెట్స్ హోప్ సో ఇప్పుడు కూడా ఇంతే స్ట్రాంగ్ గా ఏదైతే ఇప్పుడు ఈ వార్ ఎస్కలేషన్స్ అనేవి పెరుగుతున్నాయో మన స్టాక్ మార్కెట్స్ కొంచెం రెసిలియంట్ గానే ఇంకా బిహేవ్ చేస్తాయేమో అనుకున్నాం కానీ, బట్ థింగ్స్ ఎందుకంటే మనము ఆయిల్ మీద చాలా డిపెండ్ అయి ఉన్నాం కదండి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ నెగటివ్ టు అవర్ ఎకానమీ. రైట్ మాధవి గారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గంటకు పెరుగుతున్నాయి. అమెరికా దాడులు ముందుగానే ఊహించిన ఇరాన్ పోర్ట్ ప్లాంట్ నుంచి 400 kgల యురేనియాన్ని ముందే తరలించినట్టు తెలుస్తోంది. ఈ విషయానికి ఇద్దరు ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. ఇరాన్లోని ఫోర్ట్ అణు ప్లాంట్ నుంచి వేరే ప్రాంతానికి యురేనియం తరలించినట్టుగా తెలుస్తోంది. తమ దాడులతో నటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ అణు ప్లాంట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని ట్రంప్ ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ అధికారులు మాత్రం ఇరాన్ మాత్రం ముందు చూపుతో వ్యవహరించి యురేనియాన్ని వేరే ప్రాంతానికి తరలించినట్టు చెబుతున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఎంట్రీ ఇచ్చిన అమెరికా తాజాగా సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్లో అధికార మార్పుపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్లో పాలనా మార్పు ఎందుకు జరగకూడదంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఇరానియన్ పాలన ఆ దేశాన్ని గొప్పగా మార్చలేని పక్షంలో పాలనలో మార్పు ఎందుకు జరగకూడదని ట్రూత్ సోషల్లో ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణి దాడులను కొనసాగిస్తున్నాయి. మిజైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. పశ్చిమ ఇరాన్లో జరిగిన పేలుళ్లలో 12 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. టెల్ అవీవ్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ స్థానికులను లెబనాన్ విడిచి వెళ్లాలని ఆదేశించింది.